ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి హైదరాబాద్ లో ఎన్ని లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయో ఎంతమందికి తెలుసు? సో ఆల్మోస్ట్ కూడా అందరికీ తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి అనే ఒక ఆసక్తి కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ సినిమా చరిత్రలో అల్లు అర్జున్ గారు అంటే ఒక మెయిన్ పిల్లర్ లాగా మారిపోయారు. ఆయన సినిమాలు ముఖ్యంగా పుష్ప సిరీస్ తోని వరల్డ్ వైడ్ గా కూడా మంచి గుర్తింపు సాధించి పెట్టుకున్నారు. ఇప్పుడు రాబోయే సినిమా పైన కూడా భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ ఒక సినిమాతోని వస్తున్నాడు అంటే ఆ సినిమా జస్ట్ టైటిల్ వింటేనే ఒళ్ళు పులకరించిపోయే విధంగా మాకు అనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ అందరూ కూడా కాలరెగరేసుకొని మరీ చెప్తూ ఉన్నారనమాట. అల్లు అర్జున్ గారి క్రేజ్ అంత ఇంత కాదు. పుష్ప సిరీస్ తోని అమాంతం అసలు అంటే ఆకాశాన్ని తాకింది అనే విధంగా చెప్పుకుంటూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఇప్పుడు రాబోయే సినిమా ఏంటి అంటే మరి లోకేష్ కనగరాజన్ గారి డైరెక్షన్లో వస్తున్నాడని చెప్పేసి కొంతమంది, లేదు అట్లీ కాంబినేషన్లో వస్తున్నాడని చెప్పేసి కొంతమంది. సో దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. అవి కూడా ఒక విజువల్ ట్రీట్ లాగా అనిపించాయని చెప్పేసి కూడా అప్పట్లో మనం విన్నాం. సో ఇప్పుడు ఏంటంటే అల్లు అర్జున్ గారు సినిమాలో హీరోగానే కాకుండా రియల్ లైఫ్లో సమాజంలో ఒక వ్యాపారవేత్తగా కూడా తనదైన శైలిని చూపిస్తూ ఉన్నారు అని చెప్పేసి, తన ఇంటెలిజెన్స్కి ఇది ఒక మారు పేరు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మరి ఆయనకి ఎన్ని లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయి హైదరాబాద్లో అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది తన ఇల్లు అన్నమాట. జూబ్లీ హిల్స్లోని దాదాపుగా 100 కోట్లకు పైగానే వాల్యూ ఉంటుంది ఆ ఇల్లు యొక్క ఖరీదు. అంటే అందులో ఉన్నటువంటి అత్యాధికమైనటువంటి ఒక టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఆ ఇంటీరియర్ డిజైనర్ కావచ్చు, చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఇల్లు మొత్తానికి కూడా ఏ అని చెప్పేసి ఆ ఒక బ్రాండ్ అనేది చాలా హైలైట్గా కనిపిస్తూ ఉంటుంది. తెల్లవర్ణంలో దగదగ మెరుస్తుంది అనమాట. మనం దూరం నుంచి చూసినా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అల్లు అర్జున్ గారి ఇల్లు. అండ్ దానికి తోడు సిటీ అవుట్స్కట్లో ఒక భారీ లగ్జరీ ప్రాపర్టీ అంటే విల్లా అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే సిటీ నుంచి దూరంగా వెళ్ళి అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఇలాంటి ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఉండొద్దు, ప్రశాంతంగా ఒక స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలనే విధంగా దాన్ని నిర్మించుకున్నారు. దాని ధర మ్యాక్సిమం ఒక 8 నుంచి 10 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి కూడా అంచనాలు వేస్తూ ఉన్నారు. సో దానికి తోడు అమీర్పేట్లో AAA సినిమాస్ మనందరికీ తెలుసు. మరి ఆ సినిమా దాంతో కూడా ఎంత మంచి పెట్టుబడి అనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. డైలీ కూడా కొన్ని లక్షలాది మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. సో మరి ఇదంతా కూడా పక్కన పెడితే రీసెంట్గానే కోకాపేట్లో అల్లు సినిమాస్ అనే ఒక ఐమాక్స్ కావచ్చు, అది ఒక మల్టీప్లెక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా ఓపెన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. సో మరి అల్లు సినిమాస్లో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే మొదటిసారిగా 70 అడుగుల డాల్బీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి, ఇంకా అది చూస్తే విజువల్ ట్రీట్ లాగా అనిపిస్తుంది. ఇంకా ఇంతకు మించి ఎక్కడా కూడా ఉండదు, చాలా అద్భుతం అనే విధంగా ఉందన్నమాట. అండ్ దానికి తోడు టికెట్ల రేట్లు కూడా చాలా హైగానే ఉన్నాయి. బట్ అలాంటి దాంట్లో ఖచ్చితంగా ఈ మాత్రం ఉండకపోతే ఎలా అని చెప్పేసి కూడా అండ్ ఫ్యాన్స్ అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ యొక్క అల్లు సినిమాస్ అనేది ఒక ఎమోషన్ లాగా మారిపోతుంది. ఎక్కడ ఏ చోటు చూసినా కూడా చాలా చాలా లగ్జరీగా కనిపిస్తుంది. మరి ఆ ఒక ప్రాపర్టీ కావచ్చు, ఇలాంటి ఓన్లీ ఇవే అని కాకుండా రియల్ ఎస్టేట్లో కావచ్చు, లేకపోతే ఆయన ల్యాండ్ పెట్టుబడులు కావచ్చు, చాలా చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఆయనకున్నటువంటి ఆస్తులు ఏంటి అంటే ఓన్లీ అల్లు అర్జున్ గారికి 700 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి అని చెప్పేసి తెలుస్తుంది, ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాస్లోనే. మరి ఇంకా హీరోస్ అంటే తెలుసు మనకు, దేశ విదేశాల్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. బట్ ఓన్లీ హైదరాబాద్కి మట్టంగా మనం చూసుకుంటే 700 కోట్ల ప్రాపర్టీస్ అల్లు అర్జున్ గారికి ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. సో ఫ్యాన్స్ మాత్రం ఇది తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళ సినిమాలు ఆ రేంజ్లో హిట్ అవుతున్నాయి కాబట్టి, ఆ రేంజ్లో రెమ్యునరేషన్లో వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఉండడంలో అసలు ఆశ్చర్యమే లేదు.